తల్లికి ఆర్హెచ్ నెగెటివ్ బ్లడ్ గ్రూప్, తండ్రికి ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న కండిషన్స్ లో ఒక్కొక్కసారి బేబీకి తండ్రి దగ్గర నుంచి ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా వచ్చి ఉన్న కండిషన్స్ లో బేబీ కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే ఆర్హెచ్ ఐసోఇమ్యునైజేషన్ అంటారు. డెలివరీ అప్పుడు గానీ లేదా ప్రెగ్నెన్సీ టైంలో గానీ బేబీ నుంచి కొంచెం బ్లడ్ తల్లి సర్క్యులేషన్ లో కలుస్తుంది. ఈ సర్క్యులేట్ అయిన బ్లడ్ లో ఆర్హెచ్ పాజిటివ్ యాంటీజెన్ ఉంటది కాబట్టి ఇది తల్లి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేసి యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ తయారైన యాంటీబాడీస్ తల్లి యొక్క మాయని దాటి బేబీని చేరుకుని బేబీలో ఉన్న బ్లడ్ సెల్స్ ని డెస్ట్రాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా డెస్ట్రాయ్ చేయటం ద్వారా బేబీకి అనీమియా అంటే రక్తహీనత సమస్య గానీ, ఎడీమా ఒళ్ళు వాపు ఉండటం కానీ, జాండిస్ కామెర్ల ప్రాబ్లం గానీ, లేదా స్టిల్ బర్త్ ఒక్కొక్కసారి బేబీ లోపల చనిపోవటం గానీ, ఈ కండిషన్స్ లో ఏదైనా ఒకటి జరిగే అవకాశం ఉంటుంది. ఇది జనరల్ గా ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ లో అరుదుగా జరుగుతుంది. సెకండ్ అండ్ ఆపై ప్రెగ్నెన్సీస్ లో కామన్ గా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? మదర్ ఆర్హెచ్ నెగటివ్, ఫాదర్ ఆర్హెచ్ పాజిటివ్ ఉన్న కండిషన్స్ లో 28 వారాలప్పుడు యాంటీడీ ఇంజెక్షన్ 300 మైక్రోగ్రామ్స్ తల్లికి ఇస్తాము. అలాగే డెలివరీ అయ్యాక బేబీ బ్లడ్ గ్రూప్ చెక్ చేయాలి. బేబీ కనుక పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే 72 గంటల్లో ఇంకొక డోస్ యాంటీడీ తల్లికి ఇవ్వాలి. థ్యాంక్ యూ.